నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధి బుద్ధి సమేతుడై రావణ బ్రహ్మ వాహనంపై అధిష్ఠించి రాత్రి భక్తులకు కనువిందు చేశారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి మూలవ విగ్రహానికి ఉభయదారులు పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తికి అలంకార మండపం వద్ద పూజలు చేసిన అనంతరం అలంకారం చేసి రావణ బ్రహ్మ వాహనంపై అధిష్ఠించి పురవీధుల్లో మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో గురుప్రసాద్, ఆలయ అర్చకులు, వేద పండితులు, బోయదారులు, స్వామివారి భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూకి వినియోగించే నెయ్యికి బదులు కమిషన్ల కోసం కకృతిపడి జంతువుల కొవ్వు నుంచి తయారైన నూనెను ఉపయోగించారని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ ఆరోపించారు. తిరుపతి నగరంలో గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డిలు టీటీడీ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డితో కుమ్మక్కై కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన నెయ్యి కూడా కల్తీకి అనుమతించారని, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనెను లడ్డూ తయారీలో వినియోగిస్తున్నారని వారికి తెలిసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వ్యవహారంపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై గత పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. గోలీ సోడాలు అమ్ముకునే అనిల్ కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ గురించి పూర్తిగా అవగాహన లేని అంబటి రాంబాబులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో లడ్డు నాణ్యత బాగా తగ్గింది. లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి. ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అని దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, అది టీడీలో ఉంది. ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలామంది జంతువుల నెయ్యి లేనిది, జంతువుల నెయ్యిలు ఎట్లా వస్తాయి, జంతువుల నెయ్యి తీసుకొస్తాడా, రాజకీయ అవసరాల కోసం మాట్లాడతాడా, మనిషి పుట్టుకైనాడు పుట్టినోడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. విలువల గురించి, ఆచారాల గురించి, మనిషి సాంప్రదాయాల గురించి విపరీతంగా మాట్లాడు ఇంకో పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడని తిరుపతిలో. ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడతాడు. అసలు బుద్ధుడిని మాట్లాడుతున్నాడు అని. ఇది నిజం. ఎందుకు నిజమని చెప్తున్నానంటే, లడ్డు ప్రసాద్ నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే, ఒకటి కర్ణాటక, 2 తమిళనాడుకు సంబంధించిన ఆవు నెయ్యి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది. 3 ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పలమనేరు బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది. చిత్తూరు డైరీ మూసిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆవు నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది. ఈ 3 వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు నెయ్యి. ఈ 4 ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశమే లేదు. కానీ పంజాబ్ ఎందుకు రావట్లేదంటే, పంజాబ్ నుంచి ఇక్కడ ట్యాంకర్ వచ్చి 3 ట్యాంకర్ వాపస్ అక్కడికి వెళ్ళి పోవడానికి లాజిస్టిక్స్ వర్కౌట్ గారు పంజాబ్ రావట్లేదు. ఇంకా ఈరోడు విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేము కాబట్టి వాళ్ళు కూడా ముందుకు రాలేకపోయిన సందర్భం. ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల కొవ్వును నెయ్యితో కల్తీ చేసి లడ్డు ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినట్లు వైసీపీ వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మలు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో వీరు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏమేమి జరిగాయనే దానిపైన ముఖ్యమంత్రిగా వివరణిస్తూ ఆయన ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దేవుడి ప్రసాదాలు సైతం కల్తీ నెయ్యితోటి ఏ విధంగా, జంతువులకు సంబంధించిన నెయ్యితోటి ఏ విధంగా కల్తీ చేసి అమ్మారు అనే దానిపైన చెప్పడం జరిగింది. దానిపైన నిన్న ఈరోజు చూస్తే అటు కరుణాకర్ రెడ్డి, గత టీటీడీ బోర్డు చైర్మన్,
సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఏదో వాళ్ళ దేవుని ప్రతిష్టను కాపాడినట్టు, దేవుడి ప్రసాదాల్లో ఎలాంటి ఇది జరగనట్టు, ఇతరత్ర ఏవి జరగనట్టు నీతులు వల్లిస్తూ ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో దేవుని యొక్క ప్రతిష్టను, దేవుని యొక్క దీని బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు సతీ సమేతంగా ఒక్కరోజైనా వచ్చాడా? ఆ రోజు టీటీడీ చైర్మన్లుగా మీరిద్దరే కదా ఇలా వెలగబెట్టారు. సరే, తరువాత ఏం జరిగినాయి? కరుణాకర్ రెడ్డి తన కుమారుని ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశంతో గతంలో టీటీడీ బోర్డు ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని విధంగా సివిల్ వర్కులు 100 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు రాజకీయంగా ఒక ఎమ్మెల్యే పదవి లబ్ధి కోసం ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా? అన్నిటిపైన విచారణ జరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాల ముందు టీడీపీ ప్రభుత్వంలో పేదవానికి 5 రూపాయలకే అన్నం పెడుతున్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు కాస్త మూతపడ్డాయి. మళ్లీ తిరిగి ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడంతో ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో తిరుపతి నగరంలో 4 అన్నా క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సూపర్ 6 పథకాల్లో ఒక భాగంగా మొట్టమొదటిది పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి 1,000 రూపాయలు పెంచి 4,000తో అంతకుముందు అరియర్స్ ఉన్న 3 నెలల్లో కూడా 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది, పంపిణీ చేయడం జరిగింది. గత 2 నెలలుగా పూర్తి చేయడం, 3వ నెల కూడా మొదలుపెట్టడం జరుగుతోంది. రెండో కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు. ఎంతోమంది కడుపు మండి తినేదానికి పట్టెడు అన్నం లేక దొరక్క గత 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉదయము టిఫను, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు 3 పూట్ల ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 1,050 మంది 1,100 మంది భోంచేయడం జరుగుతూ ఉంది. అలాగే మొత్తం రోజుకు 4,200 మంది ఒక అన్నా క్యాంటీన్లోనే ఒక చోటే భోంచేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో 4 చోట్ల ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాలకు ముందు, అది 10 సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాల నుంచి కొనసాగింది. ఆ 4 చోట్ల కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు కార్యక్రమం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూసేయడం జరిగింది. అవి అన్నిటిని కూడా లీజుకిచ్చి డబ్బులు తీసుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. తిరిగి అధికారంలోకి రాగానే అవి అన్నిటినీ ప్రారంభించి అన్ని విధాలుగా పూర్వ వైభవం తీసుకొచ్చి మరలా ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల భోజనము ఆకలితో ఉన్న పేదలకు భోజనం పెట్టడమే, కడుపు నిండా భోజనం పెట్టడమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి అధికార నాయకులు చేయడం జరుగుతోంది. స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 అన్నా క్యాంటీన్లు కూడా గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనము పేదలకి అతి తక్కువ ధరతో, అంటే 5 రూపాయలకే మనం టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రోజుకి 250 మందికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 350 మందికి, డిన్నర్ అలాగే 200 మందికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ భోజనం కూడా అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు తయారు చేసుకుని 2 గంటల లోపలే మనం సర్వ్ చేయడం జరుగుతుంది. ఈ క్వాలిటీ కూడా మనం టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్నా క్యాంటీన్స్ ముఖ్యంగా తిరుపతిలో మనకు చాలా అవసరం, ఎందుకంటే యాత్రికులు కూడా వస్తుంటారు కాబట్టి అన్నా క్యాంటీన్లు చాలా అవసరం ఉంది.
ఈ రోజు నుంచి మనం ఒక వారం రోజుల పాటు కూడా డీలని ఇన్ఛార్జ్గా పెట్టి రోజుకి ఎన్ని మనం టోకన్స్ ఇస్తున్నాం అనేది మానిటర్ చేసేసి క్వాలిటీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. తిరుమల కొండపై స్వామివారి అపర భక్తులైనటువంటి శ్రీ వైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి అన్నప్రసాదాల లడ్డూ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని చెప్పడం రాజకీయ స్వయ ప్రయోజనాల కోసమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అన్నప్రసాదాలు శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారు అని అత్యంత దారుణమైనటువంటి ఆరోపణ ఆయన చేయటం జరిగింది. ఇది స్వామివారి భక్తులెవ్వరూ కూడా ఇలాంటి ఆరోపణను తట్టుకునే పరిస్థితులలో లేరు. ఏ దుర్మార్గుడైనా కూడా చెయ్యనటువంటి పనిని, అది ఒక వ్యక్తి చేతిలో ఉండనటువంటి పనిని కొన్ని వందల సంవత్సరాలుగా దిట్టం రూపంలో స్వామివారి అపరభక్తులైనటువంటి శ్రీ వైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి అన్నప్రసాదాలు లడ్డూల విషయంలో తన రాజకీయ స్వప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం అంటే తన నైతికతను మరింత దిగజార్చుకోవటం తప్ప మరొకటి కాదు. పీలేరు గూడరేకులపల్లి గ్రామంలో రామానాయక్ తాండా పరిసరాలలో నాటుసారా తయారీ చేస్తున్నారని వచ్చిన రహస్య సమాచారంతో పీలేరు పోలీసులు నాటుసారా బట్టీలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం రామ్నాయక్ తాండా సమీపంలో ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో వెళ్లి నాటుసారా బట్టీలను ధ్వంసం చేసి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి నాటుసారా తయారు చేస్తున్న నిందితులు పారిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ఎవరైనా పీలేరు పట్టణ పరిసర గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి నాటుసారా అమ్మడం, తయారు చేయడం, మత్తు పదార్థాలు విక్రయించడం వంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజ శ్రేయస్సు, ప్రజా సుభిక్షం అందిస్తూ కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పట్టణాలలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు వారం రోజుల పాటు చేపడుతున్న శ్రీ వారాహి మహా రథయాత్రలో ప్రజలందరూ భాగస్వాములై అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని శ్రీ ఆది వరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ప్రతినిధులు మబ్బుదేవ నారాయణ రెడ్డి, వారాహి మాత ఆలయ టెంపుల్ నిర్వాహకులు మహారుద్రస్వామి, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు శ్రీ వారాహి మహారథయాత్ర పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఆలయాన్ని నిర్మించి మొదట మేము ప్రచారాన్ని కోరుకోని వాళ్ళం అక్కడికి వచ్చి అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో అక్కడ వచ్చిన వారికి కోరిక కొంగు బంగారమై అనుగ్రహించడంతో అక్కడికి వచ్చిన భక్తులే దాన్ని ప్రచారం చేసి వాళ్ళ అనుభవాల్ని తెలియజేస్తూ పలు రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీ వారాహి దేవాలయం తిరుచానూరు అంటే అందరికీ సుపరిచితమైపోయింది. ఇందులో ఇంకా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మరింత సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేమందరం, వారాహి భక్తులమైన మేమందరం ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణం, వారాహీదేవి యొక్క ప్రాశస్తాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో మాకు ముందుండి నడిపించేవారు, వెన్నుదన్నుగా ఉండేటువంటి వ్యక్తుల కోసం మేము పరిశీలన చేస్తే మాకున్న పరిచయాలలో నిస్వార్థపరుడు, మంచికి మారుపేరు, ఇంకొకరు ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. అటువంటి వ్యక్తులు మన పీఠానికి గౌరవ అధ్యక్ష స్థానంలో ఉంటే వారాహీదేవి యొక్క స్ఫూర్తి, భక్తి
ఇవన్నీ కూడా మరింత ఇమడింపజేయించగలిగినటువంటి శక్తి కలిగిన వ్యక్తిగా మేము కమిటీ సభ్యులందరూ నిర్ణయించి ఆయనకి నిర్ణయం తెలియజేయడం జరిగింది. పరిస్థితులకి చాలా బాధేస్తూ ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని ఈ మహారథయాత్రని తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు పెట్టడం జరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రావడానికి కారణం గత ప్రభుత్వంలో చెట్లు కొట్టడం అనేది చాలా పెద్ద సమస్య. మన తిరుపతిలో మీకు తెలిసి ఉంటుంది ఎన్ని చెట్లు కొట్టేశారో, ఎన్ని వందల వేల చెట్లు కొట్టేశారు. దేనికి కొట్టారో తెలియదు, దానికి లెక్క పక్కా ఉండదు. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చెట్లు కొట్టేయడం, కట్టెలు కట్టడం. ఎందుకు అలా చేస్తారో తెలియదు. అసలు వృక్ష సంపదని ధ్వంసం చేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ఎవరిచ్చారో దాన్ని ఎందుకు పట్టించుకోలేదో ఎవ్వరికి అర్థం కాకుండా ఆ రోజు అటువంటి పనికిరాని పనులన్నీ చేయడం వల్లే ఇవాళ ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి ముఖ్య కారణంగా అనిపించి వీళ్ళ ద్వారా నేను మహారథయాత్రని పెడుతూ ఈ వృక్షాలన్నీ మా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో ఏ ఊర్లో అయితే ఇది మహారథయాత్ర జరుగుతుందో అక్కడంతా ఒక 1000 చెట్లన్నా నాటుకుంటూ ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి వృక్షాలు ఈ ఊర్లో కూడా ప్రతి ప్లేస్లో కూడా మేమే దగ్గర నాటిస్తూ స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ గైనకాలజీ విభాగం నందు గురువారం ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సహకారంతో గర్భవతుల సౌకర్యార్థమై 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను జెండా ఊపి ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను అందించినట్లు తెలియజేశారు. ప్రత్యేక వాహనాల ద్వారా ఆసుపత్రిలో ప్రసవించే తల్లులకు ఆసుపత్రి నుండి ఇంటికి రవాణా సేవలను అందిస్తున్న విషయం విదితమే. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాన్స్పోర్ట్ కోసం స్విమ్స్ ఇప్పుడు రెఫరల్ హాస్పిటల్ క్రిందకు రావడం జరిగిందని, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ స్విమ్స్లో 24 గంటలు పనిచేసే విధంగా 102కు కాల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడుతుందని తెలిపారు. అభ్యర్థన చేసిన 30 నిమిషాలలోపు వాహనం ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. ఈ సేవ సురక్షితమైన మరియు పరిశుద్ధమైన రవాణాను అందిస్తుందని, దీని ద్వారా ప్రసూతి మరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించవచ్చునని తెలిపారు. తిరుపతి డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పిహెచ్సి సెంటర్లో ప్రభుత్వ హాస్పిటల్ మాదిరిగానే స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ నందు కూడా ప్రతి కాన్పు ఉచితంగా చేయబడుతుందని, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ వారికి కూడా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అందువలన అందరూ ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు. తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలపై ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దాన్ని వాళ్ళు చేసిన తప్పుల ఆధారంగానో లేదా ఇతర విషయాల ఆధారంగానో మీరు చర్యలు తీసుకోండి. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం రిపోర్ట్ వస్తుందో ఏమో తెలియదు. మీరేమి ప్రకటిస్తారో అవన్నీ మీ చేతిలో ఉన్నటువంటి విషయాలు, మీరు ప్రకటన చేయొచ్చు. తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కఠినంగా కూడా వ్యవహరించవచ్చు. ఇదేమి ఏ ఒక్కరూ కాదన్నటువంటి సూత్రం. ఆ ఎంక్వైరీ నివేదిక బయట పెట్టలేదు, ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు. వాటి మంచి చెడ్డలన్నీ కూడా ఎవరి దృష్టిలోనూ లేవు. కానీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం రాష్ట్రానికి హెడ్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి అది కూడా ఒక మనోభావాలకు సంబంధించిన సున్నితమైనటువంటి ఒక అంశాన్ని, లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు, అపవిత్రం చేశారని చెప్పి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం లేదు. మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మాత్రం ఇది క్షంతవ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. కారణం ఏమంటే టీటీడీలో ఒక ఈఓనో చైర్మనో లేదంటే కొంతమంది నచ్చినటువంటి అధికారులు వీటన్నిటిలో జోక్యం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే సిస్టమ్ లేదు అనేది
ముందుగా అర్థం చేసుకోవాలి. టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థను మనం గమనిస్తే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు అది టీటీడీ ఉద్యోగులను అవమానం చేసినట్టుగా భావించాలి తప్ప మరొకటి కాదు. మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే అది ఏ రూపంలో చూపిస్తారో చూపించండి. దాని ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులను అవమానం చేయడం, భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. అందులో ఒక లౌకికవాద పార్టీకి, లౌకికవాది అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అంశాన్ని భక్తుల మనోభావాలకు ముడిపెట్టి దీని వెనకాలేదో ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఇట్లాంటి ఆలోచనలే చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది సమంజసమైనటువంటిది కాదు. తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సుందర్రాజ స్వామివారు గురువారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామునే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి ఉత్సవాలను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర్రాజ స్వామివారి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తిరుచ్చిపై కొలువు తీరి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్లు గణేష్, ప్రసాద్, సుభాస్కర్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర యాక్ట్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా, చిత్తశుద్ధితో, ఆచరణాత్మకంగా జాగ్రత్తగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణాంధ్ర యాక్ట్ 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుండి సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల్ కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నందు సిఎస్లకు కలెక్టర్కు వివరిస్తూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, తిరుమల, శ్రీకాళహస్తి, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రతిరోజు సుమారు 75,000 పైచిలుకు మంది పర్యాటకులు జిల్లాను సందర్శిస్తుంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటళ్లు ఉన్నాయని, పర్యాటకులను కనీసం 2 నుంచి 3 రోజులు ఉండేలా వారు జిల్లాలోని పర్యాటక పుణ్యక్షేత్రాలను, ఫారెస్ట్, బీచ్లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానిక యువతకు ఉపాధి, రెవెన్యూ ఉత్పాదన ఉంటుందని, ఆ దిశలో పర్యాటక శాఖ తదితర సంబంధిత శాఖల ద్వారా మైండ్ టూరిజం ప్రమోషన్స్ చేయనున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాల అనుకూలమైనదని, పలు పారిశ్రామిక వాడలు, శ్రీ సిటీ, సిబిఐసి, విసిఐసి ఉన్నాయని తెలుపుతూ వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి గ్రోత్ రేట్ పెరిగేలా ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం కులంకట్టు నాయకర్ ప్రాంతానికి చెందిన భగవతి శారద ప్రియాలు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వద్ద భక్తుల్లా నటిస్తూ యాత్రికులతో కలిసిపోయి వారి వద్ద నుంచి విలువైన వస్తువులు, నగదును చోరీ చేసే 2 మహిళలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించి నిందితుల నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అడిషనల్ ఎస్పీ నాగభూషణ్ రావు తెలిపారు. తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆదేశాలు ఇస్తే మేము మన క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్కి, సిఐ అబ్బన్నకు, మా ఐడి పార్టీకి వాళ్ళకంతా ఆదేశాలు ఇచ్చి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఈ వెంకటగిరి జాతర సందర్భంగా ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు కొద్దిగా నిఘా పెట్టి చేయమని ఆదేశాలు ఇచ్చాను. మా ఐడి పార్టీ వాళ్ళు ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు మన శ్రీనివాసం దగ్గర మామూలు ఈ 2 ఆడోళ్ళని గుర్తు తెలియని ఆడోళ్ళని పట్టుకుంటే వాళ్ళు పాత అఫెండర్సే. వాళ్ళ పేర్లు వచ్చేసి భాగవతి శారద, 2 ఆర్ ప్రియా. వీళ్ళు వచ్చేసి రామనాథపురం జిల్లా, రామనాథపురము తిరుచి జిల్లా, తమిళనాడు. వీళ్ళ కులం వచ్చేసి కట్టు నాయకర్. వీళ్ళకి వచ్చేసి మన తిరుమలలోన కూడా కేసులు ఉన్నాయి, ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుమల కేసులు 2, మన
తిరుపతి క్రైమ్ కేసు ఒకటి, సుమారు 6 లక్షల విలువ గల 70 గ్రాముల బంగారు మరియు 3 సెల్ ఫోన్లు, ఒక 6,500 రూపాయలు రికవరీ చేయబడినది. దీని సిబ్బందికి వచ్చేసి ఎస్పీ మన ఆదేశాల మేరకు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వమని చెప్పారు. ఈ విధంగానే మన ప్రజలకు కూడా చెప్పేదేమంటే, ప్రయాణికులకు పిలిగ్రిమేజ్ చెప్పేదేమంటే, కొద్దిగా బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా బ్యాగులు చూసుకొని, ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే అనుమానంతో ఉంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కొద్దిగా దొంగతనాలు కూడా తగ్గొచ్చు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ బివి నరసింహారావు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారి ప్రతిమగా లడ్డూను భక్తులు భావిస్తారు. అలాంటి లడ్డూ తయారీలో కూడా కమిషన్ల కోసం కకృతిపడి గత పాలక మండలి, గత అధికారులు రాజీ పడ్డారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీవారి గురించి, శ్రీవారి ప్రసాదం గురించి మాట్లాడే హక్కు గత పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోల్పోయారని అన్నారు. రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యిని లడ్డూలో వినియోగిస్తారని, కమిషన్ల కోసం నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్టర్ గేదె కొవ్వును కలిపినా గత అధికారులు పట్టించుకోలేదని అన్నారు. హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి 81 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు చేస్తే తాము కోర్టుకు వెళ్తే 52 మందిని కోర్టు సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. జగన్ డబ్బులు తీసుకుని నేర చరిత్ర ఉన్న వారిని టీటీడీ బోర్డులో నియమించారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి మీద వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేపట్టిన చర్యలు ఏమిటో చెప్పాలని నిలదీశారు. ప్రజలు భగవంతుని అనుగ్రహంతో వైసీపీకి 11 సీట్లు వచ్చాయని దుయ్యబట్టారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా, లేకపోతే నువ్వేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? నీ ఊరిలో నీ గుడి ఉంటే అక్కడ ఎంతమంది వేసుకో, 80 మంది కాకపోతే 800 మందిని వేసుకో, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. అదైన తర్వాత 2020 ఆగస్టులో స్వామివారి నిధుల్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉంది. 5,000 కోట్ల రూపాయలు. అదైన తర్వాత పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిలో నియమించిన సభ్యుల్లో నేర చరిత్రలు ఉన్నటువంటి వారు లేరా? నేర చరిత్రలు ఉన్నటువంటి వారిని ధర్మకర్తల మండలి సభ్యులుగా మీరు నియమించలేదా? అది కాకుండా నాణ్యమైన అన్నప్రసాదం అందించట్లేదని చెప్పి తరిగొండ అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి భక్తులు ధర్నా చేసింది వాస్తవం కాదా? పవిత్రమైన లడ్డు మిత్రులారా, తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత, స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా అఖిలాండం దగ్గర మొక్కులు తీర్చుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? ఎందుకోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. సిగ్గుండాలి. మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు, అవాస్తవాలు మాట్లాడుతున్నామంట. కమిషన్లు తీసుకునే చైర్మన్కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.